మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్ర మాతృమూర్తి మరియ తల్లి ఫాతిమా నగర్లో ఫాతిమా మాతగా, లూర్దు నగర్లో లూర్దు మాతగా, వేళాంగణిలో ఆరోగ్య మాతగా, ఇలా పలు ప్రాంతాలలో పలు రీతులుగా మరియ తల్లి దర్శన భాగ్యం మనకు అనుగ్రహించి మనలను కాపాడుతోంది. ఇప్పుడు వరంగల్ మేత్రాసనంలోని ఐనవోలు సింగారం, గుంటూరుపల్లి లూర్దుమాత దేవాలయం మరియ తల్లి అనుగ్రహాన్ని పొందింది. ఈ దేవాలయంలో మరియ తల్లి అద్భుత రీతిలో దర్శనమిస్తోందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. స్వస్థతలు పొందుతున్నామని సాక్ష్యమిస్తున్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలైన మరియ తల్లి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన అవసరతలలో ఆదుకోవడానికి, వెతలను తొలగించడానికి పవిత్రత పొందిన ఈ స్థలంలో మన కొరకు సిద్ధంగా ఉన్నారు. ఈ పవిత్ర స్థలాన్ని మీరు ఒకసారి దర్శించండి. మరియ తల్లి దీవెనలను పొందండి. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణలోని గుంటూరుపల్లి గ్రామంలో 2017 జూన్ 25వ తారీఖు రోజున మరియ తల్లి అద్భుతములు ఆరంభమయ్యాయి. ఈ అద్భుతం జరుగుటకు ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జూన్ 16వ తారీఖు కాసు నిర్మలకు అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో మేము అడ్మిట్ చేయడం జరిగి ఉన్నది. 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తూ అనేక ప్రయత్నాలు చేయడం జరిగి ఉంది. జూన్ 21వ తారీఖు రోజు నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సహాయంతో మేమందరం కూడా మోకరించి రాత్రి వేళలో ప్రార్థించడం జరిగి ఉంది. 24వ తారీఖు మధ్యాహ్నము ఆమెకు పూర్తి స్వస్థత ప్రభు అనుగ్రహించాడు. అదే రోజున మధ్యాహ్నం ఎవరికైతే మేము అనారోగ్య సమస్య ఉందని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి ప్రార్థించామో ఆమెకే మరియ తల్లి యొక్క అద్భుత దర్శనం జరిగి ఉన్నది. ఆమె మాట ద్వారానే అక్కడ జరిగినటువంటి అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. మాది మల్లక్కపల్లి. నా పేరు నిర్మల. నేను 6 ఏళ్ళుగా తలనొప్పితో బాధపడుతున్నాను. నేను ఒకరోజు ఇంటి దగ్గర పిడిసితో పడిపోయాను. ఆ రోజు పూజ జరుగుతున్నది. విచారణ ఫాదర్ వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. జూన్ 16 నుంచి 18 వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను. డాక్టర్స్ అన్ని పరీక్షలు, స్కానింగ్లు అన్నీ తీసి ఏ జబ్బు లేదని చెప్పారు. అయినా కానీ నాకు అస్వస్థతనే బాధపడుతున్నాను. జూన్ 21 నుంచి నా కోసం 24 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నా కోసం ఇక్కడ ఉన్న వారంతా ప్రార్థన చేశారు. నన్ను ఇప్పుడున్న మరియ తల్లి రూమ్లోనే నన్ను పడుకోబెట్టారు. పడుకోబెట్టినప్పుడు ఆ మూలకే తల్లి అవపడ్డట్టు అవపడుతుంది. తల్లి తెల్ల వస్త్రాలతో నాకు దర్శనమైంది. నన్ను మొత్తం తుడిచినట్టు అవపడి తల్లి నాతో మాట్లాడింది. నాకు మరియ తల్లి పాపంలో మునిగిపోతున్నారు ఇక్కడ జనమంతా, అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను అని చెప్పింది. అమ్మ దగ్గరికి రావాలి. కథోలిక సంఘంలో ఎంత గొప్ప శక్తి ఉన్నదని ప్రజలు తెలుసుకోవాలని మరియ తల్లి ఈ చిన్న గ్రామమును వెదక్కి వచ్చి ఇక్కడ మనలందరినీ పెద్ద పెద్ద పట్టణంలో కనిపించని మరియ తల్లి ఈ స్థలంలో మన కోసం దర్శనమిచ్చింది. ఆమె ఈ గ్రామమును ప్రేమించింది, ఈ మేత్రాసనమును ప్రేమించింది. ఈ మేత్రాసనమును ప్రజలందరూ కదిలి వచ్చి ప్రతి చోట నుండి, జిల్లా నుండి ప్రజలు రావాలని ఆ మరియ తల్లి ఈ చిన్న స్థలమును ఎన్నుకొన్నందులకి వందనాలు చెల్లించి గట్టిగా చప్పట్లు కొట్టాం. ఎప్పుడైతే మరియ తల్లి దర్శనమైందని చెప్పడంతో ఆ మరియ తల్లి యొక్క స్వరూపాన్ని ఆ గదిలో స్థాపించి ప్రార్థించాలన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చి ఆ టేబుల్ మీద పొందుపరిచాం. పొందుపరిచిన తర్వాత అద్భుత రీతిగా మేము ఊహించని విధంగా మరియ తల్లి యొక్క అద్భుతాలు ఆరంభమయ్యాయి. మరియ తల్లి మొదటగా చేసినటువంటి అద్భుతం మరియ తల్లి యొక్క స్వరూపం మారడం. నా పేరు గోపు జసింత, మాది సింగారం. నేను మల్లెపూలు తెచ్చి మరియ తల్లి పాదాల మీద పోసాను. అప్పుడు మరియ తల్లిలో కదలికలు జరిగాయి.
మరియ తల్లికి ఇదేంటండి ఈ చిన్న గుడి, అదేంటి చిన్న ఒక పాత స్వరూపం. కానీ గొప్ప గొప్ప దేవాలయములు ఉన్నాయి. కొన్ని కరోడు రూపాయలు ఖర్చు పెట్టి కేరళలో వేరే చోట్లలో పెద్ద పెద్ద మందిరములు ఉన్నాయి. ఆ మందిరములన్నీ పక్కన పెట్టేసి ఈ చిన్న ఊరికి ఆ పాత స్వరూపంలో నూతనంగా కనిపించింది తల్లి. జూన్ 28, 2017 సంవత్సరం రోజున మరియ తల్లి మరొక అద్భుతం, మరియ తల్లి యొక్క స్వరూపం మారుతుందన్న ఆనందాన్ని మేము చూసే లోపే, ఆ ఆనందాన్ని మేము ఇతరులతో పంచుకునే లోపే మరియ తల్లి ఇంకొక అద్భుతాన్ని మా కళ్ళ ముందు ప్రదర్శించింది. మరియ తల్లి కంటిలో నుంచి రక్త కన్నీరు రావడం జరిగి ఉంది. నా పేరు గోప్ మరియ సుందరి, మాది ఊకల్ విచారణ, కోట వెంకటాపురము. అయితే ఇక్కడ జరుగుతున్న అద్భుతాల గురించి మాకు ఇక్కడ ఉన్న చుట్టాలు తెలియజేసిండ్రు ఫోన్ల ద్వారా. దాని గురించి కనుక్కొని వచ్చి ఇక్కడ కూడా నేను కూడా చూసి ప్రార్థన చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. 27వ తారీఖు సాయంత్రం పూజలో పాల్గొన్నాం. పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇక్కడ దేవమాత దగ్గర ప్రార్థన చేసుకుంటూ బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాం. నాకు కూడా ఏదో ఒక అద్భుతాన్ని చూపివా తల్లి, నేను కూడా చూడాలా, చూస్తేనే వెళ్ళాలనే ఉద్దేశంతో అనుకున్నాం. అట్టనే చూసుకుంటూ నిలబడినప్పుడు ఫస్ట్ బుగ్గ మీద పచ్చపచ్చగా రక్త మరకలు అవుపడ్డాయి. తర్వాత నుదుటి మీద అవుపడ్డది. అవుపడినప్పుడు ఇది అద్భుతమా లేకపోతే నేనే ఊహించుకుంటున్నానా అని చెప్పేసి అట్టనే చూసుకుంటున్నా. ఊహ కావచ్చు అని చెప్పేసి నేను నమ్మలేదు, నేను కూడా నమ్మలేదు చూసుకుంటా కూడా. అయితే అప్పుడు కళ్ళల్లో నుంచి కూడా రక్తం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఇది ఊహ కాదు, ఇది నిజం అని చెప్పేసి పెద్దగా ఫాదర్ గారండి దేవమాత రక్త కన్నీరు గారుస్తుందని చెప్పేసి పిలిచిన వెంటనే ఫాదర్ అసలు తొందరగా వచ్చేసిండ్రు. అక్కడ ఉన్న అక్క వాళ్ళు అందరూ వచ్చి పెద్దగా ఏడ్చుకుంటా ప్రార్థన చేసినాం. దేవమాత నాకు మంచి అద్భుతాన్ని చూపించి నన్ను సాక్ష్యంగా వాడుకున్నందుకు దేవమాతకి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రోజా, మాది నరసింహలగూడెం. 2017 25వ తారీఖు ఇక్కడ మరియమాత దర్శనాలు స్టార్ట్ అయినాయి. మరియమాత రక్త కన్నీరు రావడం, మరియమాతని చూడడానికి కోసం అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకొని నేను అనుకున్నా, అమ్మ నిజంగా నువ్వు ఇక్కడ వెలిసి ఉంటే మరి నేను వెళ్ళినప్పుడు మీరు నాతో పాటు ఉండి మరి నాకు అద్భుత కార్యాలు చేయండి అమ్మ అని చెప్పేసానని. మా ఇంట్లో ఎన్నో సమస్యలు, అసలు చెప్పలేని సమస్యలతో మేము బాధపడుతున్నాము. అలాంటప్పుడు నేను ఎంతగానో ఫాదర్ చెప్పారు జపమాల ప్రతిరోజు చేసుకోవాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అయితే నేను క్యాండిల్ వెలిగించి నేను జపమాల చేసుకుంటుంటే ఇంట్లో నేను అనుకున్నాను, ఆ ప్రేయర్ జపమాల స్టార్ట్ చేసిన తర్వాత మా పిల్లలు నేను కూర్చున్న తర్వాత ప్రేయర్ చేసుకుంటుంటే నేను అనుకున్నాను, అమ్మ ఇప్పుడు నువ్వు నిజంగా అక్కడ వెలిసి ఉంటే ఇక్కడ నువ్వు కూడా ఇప్పుడు నాతో ఉండి నువ్వు నాకు ఏ విధంగానైనా నాకు దర్శనాన్ని మీరు చూపెట్టాలి అమ్మ అని నేను ప్రేయర్లో కూర్చొని ప్రేయర్ చేసుకుంటుంటే నాకు చల్లని గాలి మల్లెపూల వాసన రావడం జరిగింది. అలా అప్పుడు నేను మరియమాతని నమ్మాను. అమ్మ నిజంగా మీరు ఉన్నారు, మీరు దర్శనం ఇచ్చారు, ఇప్పుడు మాతో పాటు కూడా మీరు ఉంటున్నారని చెప్పేసి నేను నమ్ముకున్నాను. ఎందుకు కన్నీటితో రక్తం బయటకు వస్తుంది? మా కుమారుని చెందిన రక్తాన్ని గుర్తించుకోండి. నా గురించి మీ గురించి ఆ తల్లి ఏడుస్తుంది. నా ప్రజలారా పూజకు వస్తున్నారు, పండుగలు జరుగుతున్నాయి, కానీ నా హృదయం పగిలిపోయిందే, నా కొడుకు హృదయాన్ని పగలగొడుతున్నారే. ఇప్పుడైనా మీరు మనసు మార్చుకొని నా దగ్గరికి తిరిగి వస్తారా? నా కొడుకుని ఇంకా చంపకండి, నా కొడుకుని ఇంకా హృదయంలో పొడవకండి,
ఆయన హృదయాన్ని ఓదార్చండి అని జూన్ నెలలో మీరు గమనించారో లేదో, జూన్ నెల దేనికి అంకితం చేయబడిన నెల? యేసు ప్రభు హృదయానికి అంకితం చేయబడిన నెల. జూన్ నెల ఎవరి హృదయానికి అంకితం చేసుకునే నెల? యేసు ప్రభు తల్లి నిష్కలంకమైనటువంటి హృదయమునకు అంకితం చేసుకునే నెల. ఈ 2 పండుగలు ఈ నెలలోనే తల్లి శిరసు మనకి ఇస్తుంది. ఆ నెలలోనే మరియ తల్లి ఇక్కడ కన్నీరు కార్చింది. జూలై 11, 2017 సంవత్సరం రోజున మేము ప్రార్థిస్తూ ఉండగా మరియ తల్లి పాదాల వద్ద నీరుని మేము గమనించాం. ఆ మరియ తల్లి పాదాల వద్ద వచ్చినటువంటి నీటిని ఎంతోమంది భక్తులు, విశ్వాసులు మరియ తల్లిని చూసి ఆనందించారు. వారిలో ఎవరైతే ఈ యొక్క అద్భుతాన్ని చూశారో వారి యొక్క నోటి మాటల ద్వారా విందాం. నా పేరు గోపులు వీసా, మాది సింగారం గ్రామము. తల్లి వెలిసినప్పుడు నేను ఈ ఊర్లో లేను. తల్లి వెలిసిందని తెలిసిన తర్వాత బయట దేశం నుంచి వచ్చాను. వచ్చినాక నా మనవరాళ్ళు, అమ్మమ్మ ఊర్లో దేవమాత వెలిసిందంట, మాకు చూపియవా అంటే వాళ్ళని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి కన్నీటితోటి ప్రార్థన చేసి, తల్లి ఈ బిడ్డలు నిన్ను అడుగుతున్నారమ్మా, ఈ బిడ్డలు నీలో ఎదగాలని వాళ్ళు ప్రార్థిస్తున్నారు తల్లి, వీళ్ళకి ఏదన్నా ఒక అద్భుతం చూపి తల్లి అని చెప్పగానే పిల్లలు అనుగ్రహీత అని పాట పాడుతూ ఉండగా తల్లి పాదాల చెంత నుంచి జలజల వాటర్ వచ్చింది. ఆ వాటర్ను చూసి పిల్లలు సంతోషంతో ఆ వాటర్ తీసుకొని తాగి వాళ్ళు చాలా సంతోషపడి 5 గుర్తులు అనుగ్రహీత అని పాట పాడి మరియ తల్లిని స్తుతించినారు. ఈ అద్భుతం ఆ పిల్లలకి దర్శనం ఇచ్చినందుకు మరియ తల్లికి మేము ఎల్లవేళలా మా కుటుంబం అంతా సాక్ష్యం ఇస్తూ జపం చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాము. నా పేరు గుల్లమారి జ్యోతి, నా భర్త పేరు గుల్లమారి ఇన్నారెడ్డి, మాది కోట వెంకటాపురం. మరియ తల్లి మా జీవితంలో, మా కుటుంబంలో చేసిన మేలుల కొరకు కృతజ్ఞతా వందనములు సమర్పించుకుంటున్నాము. మేము గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 9 వారాలు తల్లిని దర్శించుకుందామని ఎంతో ఆశతో మా గ్రామంలో నుంచి మా ఆడపడుచు వాళ్ళ భర్త మేము ఎంతో ఆశతో తల్లి సన్నిధానమునకు వచ్చి ఉన్నాము. 9 వారాల పాటు ఇక్కడే తల్లి చెంతే నిద్రించి ఉన్నాము. మేము ప్రతిసారి వచ్చినప్పుడు తల్లి మరియ పాదాల చింత నుండి, లూర్దుమాత పాదాల చింత నుండి జీవజలం, అప్పుడు బెర్నదెత్తుకు ఏ రీతిగానైతే దర్శనం ఇచ్చినదో ఆ దర్శనంలో ఇప్పుడు మేము చూసి ఉన్నాము ఆ జీవజలాన్ని. అప్పుడు బెర్నదెత్తమ్మ ద్వారా ఎంతోమందికి తల్లి మరియ దర్శనం ఒసగి అద్భుతాలను చేసిన రీతిగా ఇప్పుడు ఈ సింగారంలో వెలిసి లూర్దుమాతగా వెలిసిన తల్లి మరియ పాదాల చెంత నుండి జీవజలము ప్రవహిస్తూ ఉండగా ఎంతోమందికి స్వస్థతలను, మారు మనస్సును, పశ్చాత్తాప హృదయాన్ని కోరుకుంటున్న రీతిగా మా జీవితాలలో కూడా చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞతలను సమర్పించుకుంటూ ఆ జీవజలమును మేము త్రాగియుండగా మాలో ఉన్న బలహీనతలను తీసివేసినందుకు తల్లి మరియ మాతకు కృతజ్ఞతగా ఈ సాక్ష్యమును మేము చెప్పుచున్నాము. మరియ తల్లి చేసినటువంటి మరొక అద్భుతం, మరియ తల్లి కంటిలో నుంచి కన్నీరు కారడం మేమందరం కూడా గమనించాం. ఆ కన్నీటిని చూసిన వారందరూ కూడా ఎంతో దుఃఖభరితులై వారి పాపాలను వారు ఒప్పుకుంటూ, మేమందరం కూడా పాపాత్ములమమ్మ, మా పాపాలను మన్నించండి, మా కొరకు ప్రార్థించండి అంటూ ఆ మరియ తల్లిని వేడుకోవడం, ఎంతోమందిని ఈ కన్నీటిని చూడటానికి మరియ తల్లిని దర్శించుకోవడం జరిగి ఉంది.
మామూలు తల్లి కాదు, దేవుని తల్లి ఏడ్చింది. మీ అందరికి తెలిసిన విషయమే, నేను చెప్పాలని అక్కర్లేదు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 48వ వచనంలో ఆ తల్లి చెప్పింది, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచెదరని పలికినటువంటి తల్లి, ధన్యురాలు, తరతరముల వారికి దీవెనకరంగా మారినటువంటి తల్లి. వేలాంగణి ఎక్కడ, లూర్దు నగరం ఎక్కడ, ఫాతిమా నగరం ఎక్కడ, అన్ని చోట్లలో ప్రజలందరూ దండోపదండముగా పూలదండలేసి తేరు తిప్పి అమ్మా అని పిలుస్తున్నటువంటి ఆ తల్లి ఎందుకు ఏడవాలి? ఒక్కసారి బాగా విషయాన్ని మనం ఆలోచించాలి. అందరూ పొగిడినప్పుడు, అందరూ ఆమె కోసం తేరులో ఆమెను తీసుకొని వీధి అంతా తిప్పినప్పుడు, అందరూ ఆమెను వెనక్కి వచ్చి ఈరోజు పొగడినప్పుడు, తానే తన జీవితంలో సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చినటువంటి తల్లి ఎందుకు ఏడవాలి? ఇంత గొప్ప ఆస్తిని దేవుని తల్లిగా మారినటువంటి ఆ తల్లి ఏడుస్తుందంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. కన్నీటి దారులు ఈ స్థలంలో పడిందంటే, రక్త దారులను ప్రజలు చూస్తున్నారంటే, పువ్వులు తారీఖు
2017 సంవత్సరం రోజున మరియ తల్లి ఇంకొక అద్భుతాన్ని అందరికి కూడా కనపరిచింది. అది ఏమనగా మరియ తల్లి యొక్క పెదాలు కదలడం, నా పేరు జ్యోతి, మాది సింగారం. నేను ఇక్కడ జరిగే ప్రతి అద్భుతాన్ని ఇక్కడ ప్రార్థించుండగా ప్రతి ఒక్కరు చూసినాను. ఇంకా పెదాలు కదలడం కూడా చూసినాము. ఇంకా ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఇది ఇక్కడ నిజమేనా అని కూడా వచ్చి చూసి కూడా వాళ్ళు ఎంతో విశ్వసించి స్వస్థత పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థన చేసుకొని ఇక్కడ పాప పశ్చాత్తాపం పొంది మీ యొక్క సమస్యల్ని మొత్తం మరియ తల్లి దగ్గర పాదాల చెంత విడిచిపెట్టండి. తల్లి తప్పకుండా మీకు దీవెనలు ఇస్తుంది. ప్రతి ఒక్కరు దర్శించండి. ఈ అద్భుతం యొక్క భావం, మరియ తల్లి మన కొరకు మన పాప పరిహారార్థం ఎల్లప్పుడూ తన విన్నప ప్రార్థనను చేస్తుంది అని సూచిస్తుంది. మన మారు మనసుతో చేసే ప్రార్థన వృధాగా పోదన్నటకు నిదర్శనమే ఈ అద్భుతం. నా పేరు ఫాదర్ జెరోమ్, వరంగల్ మెత్రాసనం. సింగారం గ్రామంలో గత సంవత్సరం తల్లి మరియమాత అద్భుతంగా దర్శనమై గత సంవత్సరం అంతా ఇక్కడికి విశ్వాసంతో వస్తున్న భక్తులకి అనేక ఆశీర్వాదాలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు వారి అనుకూలతను బట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఈ పరిశుద్ధమైన పుణ్యక్షేత్రంలో ప్రార్థిస్తూ తల్లి మరియ దీవెనలు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాక్షులుగా మారుతున్నారు. ఎంతోమంది సజీవ సాక్షులుగా ఇక్కడ ఉంటున్నారు. ఎంతోమందికి ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు ఇక్కడ నిజంగా జరుగుతున్నాయి. నేను ఒకరోజు డాక్టర్ దగ్గర వెళ్ళి నేను నా కన్ను చూయించాను. ఆ కన్ను మీద పెద్ద ఇట్లా కురుపులాగా వచ్చింది, పెద్ద గడ్డ. ఆ గడ్డని చూసి డాక్టర్ అన్నారు, అమ్మ నువ్వు వెంటనే టెస్ట్లకి వెళ్ళండి అని. టెస్ట్ అంతా తీసినాక ఈరోజు అడ్మిట్ అయిపోయి మీరు ఆపరేషన్ చేసుకోవాలి, కన్ను చాలా బాగాలేదన్నారు. వెంటనే నేను దేవుడా నేను ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఈ నిమిషంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకురాలి, వెంటనే నన్ను అడ్మిట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి డాక్టర్కి నేను ఇప్పుడు 5 నిమిషంలో వస్తానని బయటికి వచ్చాను. వచ్చి ఇంటికి వచ్చి నేను చాలా ఏడ్చి ప్రార్థన చేసి నా దగ్గర డబ్బులు లేవు డాక్టర్, నువ్వే గొప్ప డాక్టర్ అని ప్రభు చెప్పాడు. అందుకే నేను ప్రభు దగ్గర వచ్చి నేను కొట్లాడి నువ్వు నాకు చూపించాలి. ఆ రోజు రాత్రి నేను పడుకున్నాక మరియమాత నా కళ్ళలో కనిపించారు. సరే నేను ప్రార్థన చేసేసి ఎందుకు మరియమాత నా కళ్ళు కనిపించారని స్కూల్కి వెళ్ళి సిస్టర్ దగ్గర వెళ్ళి చెప్దామని వెళ్తే సిస్టర్స్ ఎవరు లేరు కాన్వెంట్లో, సిస్టర్స్ అందరు ఇక్కడ వచ్చారు అని చెప్పారు. ఎక్కడంటే సింగారం మరియమాత కనిపించారని. నేను ఆ రోజు చాలా క్లాస్లో చెప్పలేకపోయాను. సరే అని ఆ సాయంత్రం సిస్టర్ని కలిసి, సిస్టర్ మీరు మరియమాత దగ్గర వెళ్ళారు, నేను కూడా వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తానంటే, అమ్మ ఇప్పుడు చాలా దూరము, నువ్వు వెళ్ళలేవు, అది చాలా ఒక చిన్న గ్రామంలో కాబట్టి నువ్వు ఒక్కదాన్ని వెళ్ళలేవు, నువ్వు రేపు అట్లా వెళ్ళు అన్నారు. లేదు నేను వెళ్ళాలి అని నేను ఇంటికి వెళ్ళి నేను మా ఇంట్లో మా అక్కకు చెప్పాను, నేను ఈ నిమిషం నేను వెళ్ళి మరియమాత దగ్గర నేను కొట్లాడి నేను నా కన్ను నేను కాపాడుకుంటాను, ఆ తల్లే నన్ను కాపాడాలి అని నేను ఇక్కడ వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అమ్మ నా కళ్ళు నువ్వు నన్ను నా కళ్ళను నువ్వు కాపాడాలి, ఆ కళ్ళ నుంచి నీ వచ్చిన రక్త
రక్తముతో నా కళ్ళు గడ్డ కరిగిపోవాలి అని ఇక్కడ వచ్చి ఒక 2-3 టైమ్స్, ఒక 8 టైమ్స్ ఉండొచ్చు, నేను కొత్త మనుషులను తీసుకొని ఇక్కడ వచ్చి అదే మరియా తల్లి దగ్గర కాళ్ళ దగ్గర నిలబడి ఏడ్చి ప్రార్థన చేశాను. మీరు నమ్మండి నమ్మకపోకండి, కానీ నేను ఈరోజు అంటున్నాను, కన్ను గడ్డ అదే కరిగిపోయింది. 3 డాక్టర్స్ దగ్గర వెళ్ళి డాక్టర్స్నే అడిగాను, ఆపరేషన్ చేయాలి అని 3 సార్లు చెప్పారు. కానీ నాకు ఈరోజు ఒక్క మందు లేక ఒక్క ఇంజెక్షన్ ఏం తీసుకోలేదు. ఈరోజు నా కళ్ళు మంచి కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నాకు క్యాన్సర్ అని తేలింది. అప్పుడు డాక్టరు ఒక 25 రోజుల వరకు కరెంటు పెట్టించుకోమన్నారు. అప్పుడు మరియా తల్లి మా ఈ ఊర్లో వెలిసింది. వచ్చి ఆ తల్లి దగ్గర బాగా ప్రాధేయపడి వేడుకొని బాగా ప్రార్థించడం. నేను పోయిన తర్వాత టెస్ట్ చేయించుకుంటే అదే నెలలో నాకున్న క్యాన్సర్ తగ్గిపోయింది. సాక్ష్యం, గొప్ప సాక్ష్యం అపోలో హాస్పిటల్లో జరిగింది. అపోలో హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ మీటింగ్ కూడా పెట్టి ఇక ఆక్సిజన్ తీసేస్తే చనిపోతారు, మీ అనుమతితో మీ సమక్షంలో తీసివేస్తాం అని చెప్పి వారు 2-3 సార్లు ఫ్యామిలీ మీటింగ్ పెట్టిన తర్వాత జరిగిన ఒక అద్భుతం ఈరోజు మన మధ్యలో గొప్పగా నిలిచి ఉన్నాడు. బాసాని సైమన్ రెడ్డి. సింగారం గ్రామస్తులు మా విచారణ ఫాదరు ఇక్కడ చాలా రోజు ప్రార్థనలు చేసి అదే అపోలో హాస్పిటల్కి మా ఊరు వారంతా వచ్చేసి చనిపోయిన తీసుకొని వెళ్దామని వచ్చారు. అదే ఇక్కడ మరియా తల్లి కాడిది ఆయిల్ తీసుకొచ్చేసి మా పాప నాకు ఇక్కడ డాక్టర్స్ నర్సులు వాళ్ళు బయటికి వెళ్ళగానే పెట్టేసి ఎమ్మటే బయటకు వచ్చేసిందంట. వచ్చేసినాక అప్పుడు 5% ఉండే బీపీ, ఆ నుంచి 5-10 పెరుగుకుంటా 60-70లకు వచ్చేసింది. అమ్మ మీ నాన్నగారు బతుకుతారు, ఇంకేం కాదు. నాకు మరియా తల్లి నన్ను కాపాడి పునర్జన్మిచ్చి మళ్ళా తీసుకొచ్చింది అని నాకు అనిపించింది. కనురెప్పల్లే మమ్ము కాపాడమని, కనురెప్పల్లే మమ్ము కాపాడమని, పసిపాపలా నిన్ను వేడేమో తల్లి, పసిపాపలా నిన్ను వేడేమో తల్లి, మేరీ మాత ఓ లూర్దు మాత, మేరీ మాత ఓ లూర్దు మాత. మరియా తల్లి చేసినటువంటి మరొక అద్భుతం పాలు పొంగుట. ఆ అద్భుతాన్ని కూడా ఎంతోమంది, వేల మంది భక్తులు చూసి తరించారు, విశ్వసించారు, ఆ మరియా తల్లిని పొగిడి ఉన్నారు. నా పేరు బీరెడ్డి బాలరెడ్డి, మాది సింగారం గ్రామమే. ఒక గ్లాసులో సగం పాలు స్వరూపం దగ్గర పెట్టడం జరిగింది. అందరూ ప్రేయర్ చేసుకుంటుండగా ఆ పాలు పొంగి మరియమాతకి కట్టిన బట్టలు మొత్తం తడుచుకుంటా కింద భూమి మీద పారినాయి. ఆ యొక్క పాలు పావురం ఆకారం రూపంలో వచ్చినాయి. మరియా తల్లి చేసినటువంటి మరొక అద్భుతం, మరియా తల్లి యొక్క స్వరూపం వెలుగుమయంగా మారి అక్కడ ప్రార్థిస్తున్నటువంటి వారందరిపై ఆ వెలుగు ప్రకాశించి ఉన్నది. నేను 3rd మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు ఆడపిల్ల పుట్టాలి అన్న తర్వాత ఆడపిల్ల నార్మల్ డెలివరీలో పుట్టింది. తల్లి మరియమాత ఆడపిల్లనిచ్చింది, నార్మల్ డెలివరీలో ఇచ్చింది అనేసి తల్లి మరియమాత దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని ఇక్కడికి వచ్చాను రెండోసారి సింగారం. వచ్చిన తర్వాతకి ఇక్కడ అన్ని కట్అవుట్స్ పెట్టారు, హోర్డింగ్స్ పెట్టారు. తల్లి కన్నీరు, తల్లి రక్తపు కన్నీరు, పాదాల దగ్గర నుంచి నీళ్ళు, వెలుగు రావడం, ఇవన్నీ చూసి తల్లి నీ దర్శనాన్ని నేను చూడలేదు కదా, నీ దర్శనాన్ని నాకు ఇవ్వని ప్రేయర్ చేసుకున్నాను. ఎంతసేపు ప్రేయర్ చేసుకున్నా కానీ తల్లి దర్శనం అనేది నాకు జరగలేదు. నిరుత్సాహం, ఇంకా ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఇక్కడి నుంచి వెళ్తున్నాను,
ఎందుకు నాకు ఒక్క అద్భుతం కూడా తల్లి చూపించట్లేదని చాలా బాధతో వెళ్తుంటే మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ప్రేయర్ చేసుకుందామని అప్పుడు వెళ్ళి నేను ఏం ప్రేయర్ చేసుకున్నానంటే, తల్లి నా శత్రువులను మన్నించండి, నాకు ద్రోహం చేసిన వాళ్ళని మన్నించండి, పశ్చాత్తాప హృదయంతో నేను మేము ప్రార్థిస్తున్నానని ప్రేయర్ చేయంగానే తల్లి స్వరూపం నుంచి పెద్ద వెలుగొచ్చి మా అమ్మాయి మీద పడింది. ప్రైజ్ ది లార్డ్. తల్లి మరియమ్మకు వందనాలు. నాకు ప్రతి క్షణం కూడా అమ్మ నాకు తోడుగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను అమ్మ దగ్గర ప్రేయర్ చేసుకుంటుంటే కూడా నేను ఎన్నోసార్లు కూడా వెలుగు చూశాను. ఇక్కడ నాకు చర్చిలో ఒక ముగ్గురు సాక్ష్యం చెప్పారు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ముగ్గురు చెప్పినప్పుడు నేను చర్చిలో అనుకున్నాను కదా, అమ్మ నిజంగా నువ్వు ఇక్కడ దేవుడు ఇక్కడ వెలుగు చూపించారనేసి నన్ను అంటున్నారు కదా అని చెప్పి నా మనసులో అనుకున్నాను. నువ్వు నిజంగా ఇప్పుడు ఉన్నట్లయితే నాకు వెలుగు మీరు నాకు చూపెట్టాలని చెప్పేసానని నేను అప్పుడైతే నమ్ముతానని చెప్పేసానని నేను అనుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకుంటుంటే కూడా నాకు గొప్ప వెలుగు, అసలు నేను చెప్పలేను ఆ వెలుగు. నేను ఎంతగానో అనుభవించాను. అది నా నడినెత్తి నుంచి అరిపాదం వరకు కూడా నా ఒంట్లో ఉన్న ప్రతి భాగం కూడా నేను అనుకున్నాను, అమ్మ నేను ఘోర పాపిని, నేను చేయని పాపం అంటూ లేదు అని అనుకున్నప్పుడు నాకు దేవుడు గొప్ప వెలుగు చూపించాడు. నేను అసలు నిలవలేకపోయాను, నా మోకాళ్ళ మీద నిలవలేకపోయాను. నా డ్రెస్ మొత్తం తడిచింది. అసలు నాకు ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నా ఒంట్లో అంతా నాకు షివరింగ్ పోలేదు. ప్రతి క్షణం కూడా అమ్మ ఇప్పటి వరకు కూడా నా ప్రతి సమస్యలో కూడా అమ్మ తోడయ్యే ఉంటుంది. నేను స్టేషన్ గణపూర్ విచారణ గురువులుగా సేవలు అందిస్తున్నాను. ఈ యొక్క అద్భుత మరియ తల్లి దర్శనం పొందినటువంటి ఈ ప్రదేశానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 3వసారిగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మరియ తల్లి యొక్క అద్భుతాల ప్రత్యక్షతను నేను స్వయంగా అనుభవిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవితం మారిపోవాలి, ప్రార్థనలో గడపాలి, మరియు మరియ తల్లి ఇక్కడ చేస్తున్నటువంటి అద్భుతాలను చూస్తూ చాలామంది ఇక్కడికి విచ్చేసి మరియ తల్లి తన యొక్క విజ్ఞాపన ద్వారా నాకు ఈ అద్భుతం చేసింది, ఆ అద్భుతం చేసింది అని చెప్పుకుంటున్నప్పుడు ఎంతో ఆనందంగా నాకు అనిపించింది. మీరందరూ కూడా మరియ తల్లి సన్నిధికి సింగారం గ్రామానికి విచ్చేసి మరియ తల్లి యొక్క అద్భుతాల విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని దేవుని మేలులు పొందాలని మరియ తల్లి కనపరిచినటువంటి మరొక అద్భుతం, మరియ తల్లి యొక్క గొంతు భాగంలో మార్పులు సంభవించడం. ఎవరైతే ఒక పండు తీసుకొచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టి దాన్ని తింటారో అప్పుడు స్వస్థత జరుగుతుంది అని. అయితే ఈ అమ్మాయి మా బండగూడ ప్యారిష్ నుంచి వచ్చిందనమాట. అమ్మాయికి చెప్పాను, అందరికి ఒక్కొక్క పండు అమ్మ తీసుకుపోయి అమ్మ పాదాల దగ్గర పెడితే ఎవరెవరైతే తింటారో వాళ్ళకి స్వస్థత జరుగుతుందంటే అమ్మాయి అందరికీ పంచిందనమాట. నేను కూడా మా బాబుతోటి నాతోటి 2 పళ్ళు తీసుకొచ్చి అమ్మ పాదాల దగ్గర పెట్టాను. అయితే ఫాదర్ చెప్పారు, ఒక్కొక్కరికి అమ్మ ఆమె యొక్క దర్శన భాగ్యం చూపిస్తుంది, ఏదో ఒకటి చూపిస్తుంది అని చెప్పాను. అందరికి ప్రార్థన చేస్తుంటే నేను ఎవరికి డిస్టర్బ్ కాకుండా గోడ వైపు వచ్చి అమ్మనే తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు ఈ రైట్ ఇలా ఉంటే ఈ సైడ్ ఇక్కడ కొంచెము అంటే మార్క్ కనిపించింది. అట్లా వస్తూ కిందకి చూసుకుంటూ వచ్చాను. ఈ పార్ట్ ఈ మామూలుగా జీవం ఉన్న వాళ్ళకి ఎలా కదులుతుందో కొంచెము ఉద్రేకంగా వచ్చినప్పుడు
ఎలా కదులుతుంది అలా కనిపించింది అనమాట. వెంటనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అలా చేసుకుంటూ ఉన్న వాళ్ళకి అందరికి చెప్పాను, చూడండి చూడండి అమ్మకి ఇక్కడ కదులుతుంది చూడండి అని చెప్పాను. సో అందరూ వచ్చి చూడడం మొదలెట్టారు. నా పేరు రవి. నేను పెన్షన్పూర్ గ్రామం నుండి ఈ యొక్క మరియ తల్లి అద్భుత దర్శన పుణ్యక్షేత్రానికి వచ్చిన్నాను. నేను ఈ యొక్క మరియ తల్లి అద్భుత దర్శనాలు ప్రారంభమైన రోజు నుండి ఇక్కడ ప్రతి రోజు లేక అవకాశం దొరికినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుత రీతిగా ఆ యొక్క మరియ తల్లి దర్శనం ఇచ్చినటువంటి ఆ యొక్క రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటుండగా నా యొక్క కళ్ళకి నేను చూసే విధంగా గొప్ప అద్భుతం జరిగింది. ఏంటంటే ఆ యొక్క మరియ తల్లి గొంతు భాగంలో మార్పులు సంభవించటం నేను కళ్ళ ద్వారా చూసి ఉన్నారు. కాబట్టి ఒక గొప్ప అద్భుతాన్ని నా కళ్ళారా నేను చూసినందులుగా నాకు మరియ తల్లికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఇంకెంతోమంది ఇటువంటి గొప్ప అద్భుతాలు చవి చూసి వాళ్ళ యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యంగా నిలబడటానికి ఆ యొక్క మరియ తల్లి ప్రార్థన వేడుకల ద్వారా ఇంకెంతోమంది ఇక్కడికి రావాలని ఆశిస్తూ ఈ గొప్ప అవకాశాన్ని ఆ యొక్క మరియ తల్లికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు జ్యోతి, మా సింగారం. నా భర్త పేరు ఆరోగ్యరెడ్డి. తనకి నిమోనియా వచ్చినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి ఆక్సిజన్ పూర్తిగా తగ్గడం మొదలుపెట్టింది. సిటీ స్కానింగ్ తీసినప్పుడు ఇంకా తనకి ఊపిరి ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ ఉండి ఎట్లొస్తే అట్లా తీయండి అని తీపించుకొని వచ్చిన తర్వాత వితిన్ అవర్సేనమ్మా ఎప్పుడు చనిపోతాడో తెలియదు, ఇంకా ట్రీట్మెంట్ ఇస్తుంటే తనకి మాత్రం ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదంటే నేను బాగా ఏడ్చినానండి. నా పిల్లలు ఇద్దరు ఇక్కడ లేరు అని ఏడ్చినప్పుడు దేవుడు నా భర్త ఉండి జ్యోతి మనకి ఏం కాదమ్మా, తల్లి మరియమ్మ ఉంది మనకి, తల్లి తప్పకుండా సహాయపడుతుందని చెప్పినప్పుడు ఫాదర్ డాక్టర్ ఉండి ఏడవకమ్మ, నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తా, తగ్గితే అట్లా పరిస్థితుల్లో నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు, ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేయమంటే చేస్తాను, లేకుంటే లేదంటే చేయండి అని చెప్పినమండి. చెప్పగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. నైట్ 1:20 మరియ తల్లి నా దగ్గరకు వచ్చి నేను ఏడుస్తుంటే నా దిండు తడిస్తే మా తమ్ముడు కూడా చూసి వెళ్ళి మా అక్క బాగా ఏడుస్తుందని వాడు కూడా కూర్చొని ఏడిచిండు. ఆ పరిస్థితిలో మరియ తల్లి నా దగ్గరకు వచ్చి నా కన్నీళ్ళు తుడిచి నా ఈపులో ఇట్లా తట్టి నా భర్త దగ్గరికి వెళ్ళి ఒక సైడ్ తుడిచిందండి. తుడిచిన తర్వాత లేచి ఏంది జ్యోతి నన్ను లేపినవు అంటే లేపలే పండుకో ఇట్లా నాకు దర్శనం అవ్వపడదని చెప్పినానండి. తర్వాత ఇంకా నేను ఇక్కడ పొద్దున్నే 7 o'clock వచ్చి ప్రేయర్ చేసుకుందామని తల్లి దగ్గరకు వచ్చినప్పుడు కాజీపేట నుండి 2 అక్కలు రానక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఫాదర్కి నాకు ఇట్లా దర్శనం అవ్వపడదని చెప్పగానే సరే నక్క ఏం కాదు తల్లి తప్పకుండా తక్కువ చేస్తుంది అని చెప్పి పంపించిండ్రండి. తెల్లారి స్కానింగ్ తీయగానే మళ్ళీ డాక్టర్ వచ్చి ఇది మిరాకిల్ అమ్మ, అసలు ఎంత అద్భుత రీతిలో ఒక సైడ్ మొత్తం ఏ సైడ్ అయితే తల్లి తాకిపోయిందో అటు పూర్తి స్వస్థతనిచ్చిందండి. తల్లికి కృతజ్ఞతలు. నా పేరు శ్యామల మర్రెడ్డి. నేను ప్రకాశ్ రెడ్డిపేటలో ఉంటాను. మొదట సింగారంలో మరియ తల్లి దర్శనాన్ని నేను సాక్షి పేపర్ ద్వారా మరియు TV9 ద్వారా తెలుసుకొని నేను అసలు నమ్మలేదు. నేను మొదటి నుంచి దైవభక్తుణ్ణి. ఎందుకంటే చిన్నప్పటి నుండి మన ఫాదర్స్ చెప్పిన బోధనలు, మన సిస్టర్స్ చెప్పినటువంటి బోధనలు, మన మిషనరీ స్కూల్లో చదవడం, మొదటి నుంచి కూడా నేను దేవుని విషయంలో చాలా చక్కగా ఉంటాను. కానీ ఈ అద్భుతం ఎందుకో నాకు నమ్మాలనిపించలేదు. ఈ క్రమంలో మొట్టమొదటిగా నాకు దేవుడు 3 సంఘటనల ద్వారా, ముఖ్యంగా మరియ తల్లి 3 సంఘటనల ద్వారా నాకు కనువిప్పు కలుగజేసింది. మొదటిది ఏంటంటే, ఒకరోజు నేను స్కూల్కి వెళ్తుంటే నాకు కొంచెం హెల్త్ బాగలేక నేను ఒక చెట్టు కింద కూర్చున్నాను. వెళ్ళే క్రమంలోనే చెట్టు కింద కూర్చొని ఆ క్రమంలో చెట్టు పైనుంచి ఒక పాము పడి నా ఎడమ కాలుని కరిసింది. ఎంత పెద్ద అద్భుతం అంటే ఆ పాము కరుస్తుంటే కూడా నేను చూసినా కరెక్ట్గా నా చెప్పుని ఇట్లా కాటేసి వెళ్ళిపోయింది. అంటే పాము విషం నాలోకి
రాలేదు. దాని తర్వాత ఆ వీక్లోని ఆదివారం రోజు నాకు భయంకరమైనటువంటి తలనొప్పి వచ్చింది. ఎంత తలనొప్పి అంటే నా తలని నేను గోడ కొట్టుకున్నా. అంత భయంకరమైన తలనొప్పిలో నేను ఇట్లా కళ్ళు మూసుకుంటే నాకు ఇదే ఇక్కడ సంఘటననే, ఇక్కడ దర్శనమైనది ఇదే నాకు కళ్ళల్లో కనిపిస్తున్నది. తర్వాత ఆ రోజు రాత్రి మధ్యాహ్నానికి తగ్గిపోయింది. రాత్రి నేను పడుకుంటే నాకు మరియ తల్లి కలలో కనిపించి, మర్రెడ్డి నా పేరు నువ్వు పెట్టుకున్నావు, నీకు సమీపంలో అంత అద్భుతం జరుగుతుంది, అంతమంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు, కానీ నీకు వెళ్ళడానికి టైం దొరకలేదు. నిన్ను పాము బారి నుంచి కాపాడింది ఎవరు? నీకు భయంకరమైనటువంటి ట్యూమర్ ద్వారా నిన్ను కాపాడింది ఎవరు? నీకు ఈ మధ్య వచ్చినటువంటి భయంకరమైనటువంటి తలనొప్పి నుంచి నిన్ను కాపాడింది ఎవరు? నేను కాదా అని. ఇంకొక పెద్ద అద్భుతం ఏంటంటే, మా అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, టీసీఎస్ సంస్థలో ఉద్యోగం వచ్చింది చెన్నైలో. మా అమ్మాయితో పాటు ఇంకా 8 మంది వాళ్ళ క్లాస్మేట్స్ అమ్మాయిలకు కూడా ఉద్యోగం వచ్చింది. వాళ్ళందరికీ కాల్ లెటర్స్ వచ్చినాయి, మా అమ్మాయికి కాల్ లెటర్ రాలే. మేము వాళ్ళని అప్రోచ్ అయితే మేము ఎప్పుడో పంపించినామండి, ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలన్నారు. మా ఇంట్లో అందరు ఏడిపోయి, మా మిస్సెస్ ఏడిపోయి, మా పాప ఏడిపోయి. నేను ఒక్కరిని ధైర్యంగా చిన్న ఇవన్నీ నాకు ఈ వరుసగా ఇవన్నీ ఆలోచిస్తే బహుశా నాకు కనువిప్పు కలగడానికి ఇట్లా చేస్తుందేమో, నేను ఖచ్చితంగా ఈ దర్శనాన్ని నేను విశ్వసిస్తా అని నేను మా ఇంట్లోనే ఉన్నటువంటి ఆ మరియ తల్లి స్వరూపం ముందు మోకరించి నా తప్పును నేను తెలుసుకొని, ఎప్పుడైతే నేను ఇక్కడికి విశ్వసించి మా పాపను తీసుకొని వచ్చిందో మాకు కాల్ లెటర్ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వెంటనే ఆ కాల్ లెటర్ రాగానే నేను చెప్పిన వాళ్ళకి, ఈ వారం నుంచి వరుసగా 9 ఆదివారాలు నేను ప్రకాష్ రెడ్డిపేట నుంచి సింగారానికి వచ్చి ఇక్కడ దివ్యబలి పూజలో పాల్గొంటానని చెప్పిన. ఎన్ని ఆటంకాలున్నా ఖచ్చితంగా వస్తాను. ఇది అంతేకాదు, నాకు ప్రతిరోజు కూడా ఇక్కడ జరిగే నాకు దర్శనంలో కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇది పెద్ద పుణ్యక్షేత్రం కాబోతుందని నాకు ఆలాపన వస్తుంది. మీరు కూడా వరుసగా 9 ఆదివారాలు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను ఒక్కొక్కరం మనం 10 మందికి చెప్తే ఇది ఒక మహాపుణ్యక్షేత్రం లాగా అవుతుందని నా ప్రగాఢ నమ్మకం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన
విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద రక్తము చిందించిన యేసుదేవా మీకే పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. గాబ్రియేలు సన్మనసుడు దేవమాతకు మంగళవార్త చెప్పడం గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందినడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం మాకొచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవర ప్రసాదం చేత అని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుర ప్రసాదం చేతాని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి మరియ తల్లి మనకు అందించేటువంటి ఒకే ఒక సందేశం, మనమందరం కూడా పాప పరిహారం చేసుకోవాలి, మారు మనసును పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏ ఒక అద్భుతం కూడా గాంచక వెనుతిరగలేదు. ఏదో ఒక అద్భుతం వారు కళ్ళారా చూసే ఇక్కడి నుంచి వెళ్ళిపోయామని సాక్ష్యం ఇచ్చున్నారు. ఎంతోమంది ఇక్కడిని దర్శించి ఉన్నారు, ఎన్నో సమస్యలు తొలగిపోయాయి. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయిన వారు కలిశారు. సంతానం లేకుండా బాధపడుతున్న వారందరూ కూడా వారి గర్భఫలంలో ఆశీర్వదింపబడి ఉన్నాయి. ఆ మరియ తల్లిని దర్శించుకున్న వారి యొక్క కష్టములు తీరాయని ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు ఇక్కడికి వచ్చి. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను, మరియ తల్లిని దర్శించండి. మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడి మన పాపముల పరిహారం చేసుకునే విధంగా మనం ప్రార్థించి మనకు కావలసినటువంటి అనేక అవసరములు ఆ యొక్క తల్లి యొక్క ప్రార్థన విడుదల ద్వారా మనం పొందుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మరియ తల్లిని దర్శించగలరని, ఇక్కడ మీరు వచ్చి ప్రార్థించి నూతన సృష్టిగా యేసు ప్రభు కోరిన విధంగా మనం అందరం కూడా మారు మనసు పొంది జీవించాలని మనం ప్రయత్నం చేద్దాం. పూజా సమయాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు దివ్య బలి పూజ, 7:30 దివ్య సత్ప్రసాద ఆరాధన. ప్రతి శనివారం సాయంత్రం 5:30 గంటలకు దివ్య బలి పూజ. ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు జపమాల, 11 గంటలకు దివ్య బలి పూజ. ప్రతి నెల 25వ తేదీ రాత్రికాల ప్రార్థన రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు జపమాల, స్తుతి ఆరాధన, దివ్య సత్ప్రసాద ఆరాధన, స్వస్థతా ప్రార్థనలు మరియు దివ్య బలి పూజ. ధూప సమయాలు
ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మరియు సాయంత్రం 3 గంటలకు. జపమాల ప్రార్థన ప్రతిరోజు అన్ని సమయాలలో జరుగును. వరంగల్ మేత్రాసనం ఐనవోలు సింగారం గుంటూరుపల్లిలోని లూర్దుమాత దేవాలయాన్ని సందర్శించాలనుకున్న భక్తులు హైదరాబాద్ నుండి అయితే హైదరాబాద్, జనగాం, ఘనపూర్, కరుణాపురం, మలక్పేట్, కనపర్తి, వెంకటాపూర్, ఐనవోలు, సింగారం గుంటూరుపల్లికి చేరుకోవచ్చు. ఖమ్మం నుండి వచ్చే భక్తులు ఖమ్మం, తొర్రూరు, వర్ధన్నపేట, పున్నేల్ క్రాస్, ఐనవోలు, సింగారం గుంటూరుపల్లి చేరుకోవచ్చు. వరంగల్ నుండి వచ్చే భక్తులు వరంగల్, అండర్ బ్రిడ్జ్, ఖమ్మం రోడ్, రంగసాయిపేట, నాయుడు పంప్, తిమ్మాపూర్ క్రాస్, పెన్షన్పూర్, తిమ్మాపూర్, సింగారం గుంటూరుపల్లి చేరుకోవచ్చు. ఈ పవిత్ర స్థలాన్ని మీరు ఒకసారి దర్శించండి. మరియ తల్లి దీవెనలను పొందండి.